ప్రభునందు అత్యంత ప్రియమైన వారలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దిన వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిలు గ్రంథమును తెరచి యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకుందురు. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులమైన మనము ఒకరి పట్ల ఒకరు దయ, ప్రేమ, అనురాగము, ఆప్యాయత కలిగి ఉండాలి. మానవత్వం కలిగి ఉండాలి. తోటి సహోదరుని మనము ప్రేమించే బిడలుగా ఉండాలి. దురదృష్టం ఏంటిదంటే, మరి వారి పెంపుడు జంతువులను ప్రేమించినంతగా మనుషులను ప్రేమించలేకపోతూ ఉన్నారు. వారి పిల్లులను, వారి కుక్కలను ప్రేమించినట్టుగా తమ కనబడే మానవుణ్ణి ప్రేమించలేని స్థితిలో ఉంటున్నారు. ప్రేమైన ధ్యాన పిల్లారా, ఒక కథ నేను ఎరుగుదును. ఒకసారి మిలిటరీ వారు మరి అడవి గుండా వెళుతూ ఉన్నారు రెండవ ప్రపంచ యుద్ధంలో. ఆ మిలిటరీ వారు వేసుకుంటున్న బూట్ల చప్పుడు టక్ 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 అనుకుంటూ వారు నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ గుహలో ఒక ఎలుగుబంటి పిల్లలు చాలా భయపడి మరి అవి అదురుతున్నాయట. అప్పుడు తల్లి అయిన ఎలుగుబంటి అందట, ఏం కాదమ్మా, ఆ వ్యక్తులు ఆ మారణాయుధులతో వచ్చేది మనల్ని చంపడానికి కాదు, తమ మనుషులను చంపుకోవడానికి వారు వెళుతున్నారులే, మనకేమీ భయం లేదని ఆ తల్లి ఎలుగుబంటి అన్నదంట. కనుక ప్రేమైన దేవులారా, ఈరోజు చూసినట్లయితే మనిషే చంపుకుంటున్నాడు. మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతీయ భేదముతో. మరి ప్రియులారా, మనిషి ఓర్చుకోలేకపోతూ ఉన్నాడు. ఎన్నో భయంకరమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అనురాగము, ప్రేమ, ఆప్యాయత మరిచిపోతూ ఉన్నారు. భర్తను భార్య చంపడం, భార్యను భర్త చంపడం, తల్లిదండ్రులను కొడుకు చంపడం, కొడుకును తల్లిదండ్రులను చంపడం. మరి చూడండి, ఈరోజు ఒక మృగంలాగా మనిషి తయారైపోతూ ఉన్నాడు. మరి ఆ కలకత్తాలో చూసినట్లయితే ఆ యొక్క మరి ట్రైనీ డాక్టర్ను ఒక మృగముగా ప్రవర్తించి మరి ఎంత నీచానికి ఒడిగట్టాడో మనం చూసాం. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఏం జరుగుతున్నది సమాజంలో అంటే, మతం పేరుతో, మరి కులం పేరుతో, మరి ప్రాంతీయ భేదంతో కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నారు. మరి ఇటు రీతిగా ప్రేమ అనేది మనిషిలో ఉండడం లేదు. మరి దేవుని వాక్యం ఏమని చెబుతూ ఉన్నది? మరి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారే దేవుని యొక్క పిల్లలు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఎవడైతే ప్రేమించడో, ఎవడైతే ప్రేమ కలిగి, ఏ మనిషి అయితే ప్రేమ కలిగి ఉండరో వారు దేవుని పిల్లలు కారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారెవరు అని అంటే, అపవాది సంబంధులు, సైతాను యొక్క సంబంధులు, దుష్టుని సంబంధులు గనక దుష్టముగా ప్రవర్తిస్తూ ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రేమైన దేవుని పిల్లరా, నిజంగా దేవుని పిల్లలైతే తోటి వారితో ప్రేమను కలిగి ఉంటారు. మదర్ తెరెసా చూడండి, మరి ఆమె ఎంత ప్రేమను వ్యక్తపరిచిందో ఆ అనాథల పట్ల, ఆ విధవరాల పట్ల, ఆ మురికి వాడల్లో ఉన్న ప్రజల పట్ల, ఆ భయంకరమైన కుష్టి వ్యాధితో మరి యాతన పడుతూ ఉన్న రోగుల పట్ల ఆమె ప్రేమ కలిగి ఆమె జీవితమనే ఆ ప్రజల కొరకు దారపోసి
ఆమె యేసుక్రీస్తు యొక్క ప్రేమను వెల్లడిపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ గ్రహం స్టెయిన్ గారి యొక్క భార్య కానీ కుటుంబం కానీ చూడండి, దేవుని ప్రేమను వ్యక్తపరిచారు వాళ్ళు. చూడండి, ఒక మతవాది మరి ఆ గ్రహం స్టెయిన్ను అతని పిల్లలను కారులో పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఆ కరుణామూర్తి దేవుని బిడ్డ గనక ఆ దారాసింగ్ అనే వ్యక్తిని ప్రేమించి మరి ఏం చేసింది, అతని విషయంలో మరి అతనికి క్షమాభిక్ష పెట్టింది. ప్రేమిన వారలారా, అటువంటి మరి దేవుని పిల్లల యొక్క త్యాగం, యేసయ్య కూడా ఆ కలువరి శిలువలో తన ప్రేమను వెల్లడిపరిచినట్లుగా మనం చూస్తున్నాం. తాను అందరి కొరకై తన అమూల్యమైన ప్రాణమును పెట్టాడు, రక్తం కార్చాడు, గాయపరచబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు. అయినా ఆ యొక్క క్రూరమైన మనుషులను చూసి కూడా అంటున్నాడు, తండ్రి వీరేమీ చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని మరి వేడుకుంటున్నాడు. కనుక దేవుని పిల్లలమైన మనం అటువంటి ప్రేమ కలిగి మనం ఉండాలి. ప్రేమ కలిగిన వారే మరి దేవుని సంబంధులు. ఎవరైతే ప్రేమ కలిగి ఉండరో, ద్వేషం కపటము కలిగి ఉంటారో వారు అపవాది సంబంధులని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చూడండి, ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను ఎన్నడూ కూడా చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు అని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించే వ్యక్తి అతడు అబద్ధికుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అతడు దేవునికి విరోధి అని మనం చూస్తూ ఉన్నాం. కనిపించే సహోదరుని నువ్వు ప్రేమించకపోతే కనిపించని దేవుని నువ్వు ఎట్లా ప్రేమిస్తావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రేమకు కులమత భేదం లేదండి, స్త్రీ పురుషుడని భేదము లేదండి, మరి తక్కువ ఎక్కువ అనే భేదము లేదండి. అందరి ఏడల దయ కరుణ కటాక్షము కలిగి సహోదరుడు అనబడిన వాడిని అలాగనే ప్రతి మనిషిని మనము మరి ప్రేమించాలి. జాతి వివక్షకు తావులేదు. ఎవరిని కూడా మనం కించపరచడానికి వీల్లేదు. వాళ్ళు ఈ తెగ ఆ తెగ అని, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని, ఈ దేశం ఆ దేశం అని మరి భేదం లేదు. అందరినీ విశ్వంలో ఉన్న ప్రతి మానవుడు కూడా మన సంబంధే. దేవుడు వాళ్ళను పుట్టించాడు. వాళ్ళతో మర్యాదగా నడవడం, గౌరవించడం, ప్రేమించడం అనేది మనం నేర్చుకోవాలి. స్త్రీల పట్ల కూడా వివక్ష లేకుండా ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని కూడా అటువంటి ప్రేమ మరి కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమైన దేవునిలారా, ఆదికాండం 13వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు మనం చూసినట్లయితే అబ్రహాము మనకు మాదిరి. మరి తాను దేవుని చేత పిలువబడినప్పుడు అబ్రహాము తన పరివారముతో తన భార్యతో ప్రయాణమై అతడు వెళ్ళాడు. అతనితో పాటు తన సహోదరుని కుమారుడైన లోతు కూడా వచ్చాడు. ఇద్దరు కూడా మంచిగా కలిసి జీవిస్తున్న రోజుల్లో వారి ఆస్తి ఎక్కువైపోయింది. పని మనుషులకు మధ్య విభేదాలు, గొడవలు వచ్చినప్పుడు అప్పుడు అబ్రహాము తన సహోదరుని కుమారుడైన లోతును పిలిచి మొదటి ఛాయిస్ ఇస్తున్నాడు. ప్రేమతో చెబుతున్నాడు, ఇదిగో మనము కలిసి ఉండడం అనేది చాలా కష్టం కనుక నీవు కుడి తట్టు వెళితే నేను ఎడమ తట్టు వెళ్తా, నువ్వు ఎడమ తట్టు వెళ్తే నేను కుడి తట్టు వెళుతా. మనకెప్పుడు కూడా ఈ గొడవలు ఉండకూడదు, ఎక్కడున్నా మనం కలిసే ఉండాలని అబ్రహాము తన ప్రేమను వెల్లడిపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు లోతు స్వార్థపూరితంగా ఏ ప్రాంతం అయితే నీరు పారుతుందో, ఏదైతే పచ్చగా ఉంటుందో, ఎక్కడైతే మనుగడ ఎక్కువ ఉంటుందో, ఏదైతే మేలుకరమైతే ఉన్నదో తను స్వార్థపూరితంగా ఆలోచించి ఆ ప్రాంతాన్ని తీసుకున్న అబ్రహాం ఏమనలేదు. ప్రియులారా, అతడు ఎక్కడికైతే వెళ్ళాడో ఒకసారి అతన్ని శత్రువులు వచ్చి అతనికి ఉన్నదంతా కూడా దోచుకొని పోతే కూడా అయ్యో నా సహోదరుని కుమారుడు ఆపదలో పడ్డాడని ఆ శత్రువు మీద దాడి చేసి ఆ ఎత్తుకుపోయిన సంపద అంతా కూడా తీసుకొచ్చి మళ్ళా తన సహోదరుని కుమారుడైన లోతుకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, అటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలి.
అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 32వ వచనం మనం చూసినట్లయితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉండిరి. కనుక ఎటువంటి విభేదాలు విభజనలు ఉండకూడదు. దేవుని సంఘములో ఏకాత్మ కలిగి మరి ఏక హృదయము కలిగి ఉండాలి. బయట కూడా మరి ఒకటే ఆత్మ, ఏకత్వం, ఐక్యత, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నటే అందు శ్రద్ధ కలిగి ఉండుడే అని చెబుతున్నాయి. మరి ఏకత్వం ఎలా వస్తుందంటే ప్రేమ కలిగి ఉండడం ద్వారా. ఐక్యత ఎలా వస్తుందంటే ప్రేమ కలిగి ఉండడం వల్ల. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేశంలో ఏం జరుగుతున్నది? మరి విభజన జరుగుతున్నది. వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, మా విశ్వాసం వేరు, వారి విశ్వాసం వేరు అని ఒక విభజన తీసుకొచ్చి అన్నదమ్ముల మధ్య విభేదాలు కలుగజేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు ఒక అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నవారు ఇప్పుడు విడిపోయిన పరిస్థితిలో ఉంటున్నారు. ఒకరిని చూసి ఒకరు ఓర్చుకోలేదు, ఒకరిని చూసి ఒకరు తట్టుకోలేదు విధముగా మరి శత్రుత్వం పెరిగిపోతాం. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం అందరం ఐకమత్యం కలిగి ఉండాలి. ఐకమత్యమే మహాబలమని ఒక కవి అన్నాడు. కనుక దేశం బాగుపడాలంటే ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఇంటిలో అన్నదమ్ములు ఎలాగైతే కలిసి ఉంటున్నారో అందరూ కూడా ఆ రీతిగా కలిసి ఉండాలి. దేవుని సంఘములో కూడా, దేవుని మందిరములో కూడా ఐక్యత కలిగి ఉండాలి. విభజనలు ఉండకూడదు, వేర్పాటువాదం ఉండకూడదు, అతివాదము ఉండకూడదు. దేవుని ఆత్మ అల్లరికి కర్తగా, ఆత్మ ఐక్యత కలుగజేస్తుందని పౌలు భక్తుడు సెలవిచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మనం గమనించినట్లయితే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివినట్లయితే, వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యం వలన నాయందు విశ్వసించు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుతున్నాను. కనుక మనం అందరము కూడా ఆయనలో ఏకత్వం కలిగిన వారమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. విభజనలు, వేర్పాటువాదం అనేది మంచిది కాదు, అది దేవునికి ఇష్టమైనది కాదు. అందరి పట్ల సహోదర భావం కలిగి, సహోదరి భావం కలిగి మనం జీవించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక అటువంటి ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడదాం. క్రీస్తు మన ఎడల చూపిన ఆ దైవిక ప్రేమ కలిగి మనం ఉందాం. ఈ ప్రేమను గురించి మరి గ్రీకులో రాయబడేది అగాపే. అగాపే అంటే పరిధి లేని ప్రేమ, కొలత లేని ప్రేమ, దైవిక ప్రేమ. ప్రేమని దేవుని బిడ్డలారా, అటువంటి ప్రేమ మనం అందరం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ప్రేమై ఉన్నాడని ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఒకవేళ ఆయన ప్రేమ కలిగి ఉండకపోతే మనం ఇలా జీవించే వారం కాదు కావచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అనీతిమంతుల మీదను నీతిమంతుల మీదను నేను వర్షమును కురిపిస్తున్నానని అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరిని ఆయన ప్రేమిస్తున్నాడు. పాపులను ప్రేమిస్తున్నాడు, మనుషులను ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన శిలువ మరణాన్ని పొంది మనందరి కొరకై తన ప్రాణమును ధారపోసి రక్తము కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక అటువంటి ప్రేమ మనం అందరం కలిగి ఉందాం. దేవుడిటి మాటలు మన వినికిలా ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్.